వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. టీమిండియా కెప్టెన్సీ గురించి క్రికెట్ సర్కిల్స్లో పెద్ద స్థాయిలోనే చర్చ జరుగుతూ ఉంది. అదేంటంటే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ మార్పు అంశం చాలామంది క్రికెట్ పండితులు కావచ్చు, క్రికెట్ ఫ్యాన్స్ కావచ్చు, అందరూ కూడా ఈ అంశం పైన వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ కామెంట్స్ తెలియజేయడం జరుగుతూ ఉంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్కి దగ్గరగా వచ్చేసాడు, ఫామ్లో లేడు, కాబట్టి కెప్టెన్సీ మార్చి వేరే ప్లేయర్స్కి ఇవ్వాలి అనే చర్చ అయితే అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంటే అతను ఏం చెప్పాడనే విషయం తర్వాత మాట్లాడుకుంటే, ఈ రోహిత్ శర్మ కాకుండా టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలి, ఎవరు టెస్ట్ టీంని లీడ్ చేస్తారని మాట్లాడుకుంటే చాలా బలంగా వినిపిస్తున్న ఫస్ట్ పేరు అన్డౌటెడ్లీ జస్ప్రీత్ బుమ్రా. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ కెప్టెన్గా, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్గా టెస్ట్ టీంకి ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ టెస్ట్, ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ టెస్ట్కి రోహిత్ శర్మ అందుబాటులో లేనప్పుడు జస్ప్రీత్ బుమ్రాని కెప్టెన్గా టీంను లీడ్ చేసి ఒక అద్భుత విజయాన్ని అందించాడు. బీజీటీని టీమిండియా విన్నింగ్తో మొదలుపెట్టింది. ఆ తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ టీంలో కంబ్యాక్ ఇవ్వడం, తర్వాత కెప్టెన్సీ తను తీసుకోవడం, 3 మ్యాచ్ల్లో 2 ఓడిపోవడంతో చివరి మ్యాచ్కి తనే స్వయంగా మ్యాచ్కి దూరంగా ఉన్నాడు. ఆ టైంలో మళ్ళీ బుమ్రా కెప్టెన్సీ చేశాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికి కూడా బుమ్రా బౌలింగ్తో పాటు అతని కెప్టెన్సీకి కూడా చాలా మంచి మార్కులు పడ్డాయి. ఒకవేళ రోహిత్ శర్మను కనుక టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తే, లేదంటే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన నెక్స్ట్ కెప్టెన్ బుమ్రానే అని దాదాపు అంతా ఫిక్స్ అయ్యారు. కానీ మొహమ్మద్ కైఫ్ ఏమంటున్నాడంటే, జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీకి పనికిరాడు, అది అతనికి అదనపు భారం అవుతుంది, తీవ్ర ఒత్తిడి అతనిపై పెంచుతుంది, కాబట్టి బుమ్రాకి టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వకపోవడమే టీమిండియాకి ఉత్తమం అని అంటున్నాడు. అందుకు అతను చెప్తున్న కారణాలు ఏంటంటే, జస్ప్రీత్ బుమ్రా మీరు కెరీర్ మొత్తం చూసుకుంటే కూడా అతను అద్భుతమైన బౌలర్, వరల్డ్ క్లాస్ బౌలర్ అయినప్పటికీ కూడా అతను గాయాల పాలవుతున్నాడు తరచుగా. టీమిండియాలో ఒక అద్భుతమైన బౌలర్ ఎవరైనా, మ్యాచ్ విన్నింగ్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే, మొత్తం వికెట్లు ఖచ్చితంగా కావాలి అనే టైంలో టీంకి వికెట్లు అందించగల బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది బుమ్రానే టీం బౌలింగ్ను ముందుండి నడిపిస్తున్నారు. మిగతా బౌలర్ నుంచి అతనికి అంత సహకారం లభించట్లేదు. ఈ క్రమంలో అతనికి బౌలింగ్ విషయంలోనే చాలా తీవ్ర ఒత్తిడి ఉంది, అందుకే అతను గాయాల పాలవుతున్నాడు. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్లో అతను గాయపడిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు కెప్టెన్సీ భారం కూడా అతనిపైన పెడితే అది ఇంకొస్త ఒత్తిడి పెంచి అతను పూర్తిగా ఆటకి కూడా దూరం అయ్యేంత ప్రమాదం పొంచింది. అందుకే బుమ్రాకి కెప్టెన్సీ ఇవ్వకపోవడమే మంచిది. అతన్ని ఒక క్వాలిటీ బౌలర్గా టీంలో పెడుతూ అతని కెరియర్ని లాంగ్గా ఉంచేందుకు చూడాలని కూడా మొహమ్మద్ కైఫ్ అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాస్తవంగా అందులో కూడా ఎంతో కొంత నిజం ఉంది. అయితే బుమ్రా కాకుండా మరి టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరు అనే విషయానికి వస్తే, మొహమ్మద్ కైఫ్ చెప్పిన దాని ప్రకారం రిషబ్ పంత్ లేదా కేఎల్ రాహుల్, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని టీమిండియా టెస్ట్ కెప్టెన్గా చేస్తే చాలా బాగుంటుందని మొహమ్మద్ కైఫ్ అయితే అభిప్రాయపడ్డాడు. కానీ చాలామంది మాత్రం బుమ్రాని కెప్టెన్గా ఉండాలని అనుకుంటున్నప్పటికీ కూడా గాయాలు అతనికి కొంచెం అడ్డుగా మారొచ్చు. ఎందుకంటే తరచూ కెప్టెన్ అనే వ్యక్తి గాయపడుతూ ఉంటే ఇంకో వ్యక్తి టీంను లీడ్ చేయాలి, అది టీంకి అంత మంచిది కాదు. ఎందుకంటే కెప్టెన్ ఫుల్ టైమ్గా, ఫుల్ ఫ్లెడ్జెడ్గా టీంలో ఉండాలి. అదొక్కటే బుమ్రాకి ఇక్కడ మైనస్గా మారుతుంది. ప్రస్తుతం బుమ్రాకైన గాయం కూడా కాస్త సీరియస్గానే ఉందని, అతను ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కూడా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి, జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా లేడా అనే విషయం పక్కన పెడితే, టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి బుమ్రా పనికిరాడు, బుమ్రా అయినా అది అదనపు భారం అవుతుందని మొహమ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.